ఫిబ్రవరి 21. యోహాను సువార్త 4వ అధ్యాయము 43 నుండి 54 వచనములు. పేదవాళ్లతో పాటు ధనవంతులకు కూడా బాధలొస్తాయి. తన కుమారుడు రోగి అయినందున ఎంతో దిగులుగా ఉన్న ఓ గౌరవనీయమైన వ్యక్తి గురించి మనం చదువుతాం. డబ్బుతో చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేసి ఉంటారనడంలో సందేహం లేదు. అయితే డబ్బు సర్వశక్తి గలది కాదు. రోగం ఎక్కువైంది. ఆ ప్రధాని కుమారుడు మరణావస్థకు చేరుకున్నాడు. ఈ పాఠం మనుష్యుల హృదయాలపై ఎల్లప్పుడూ ముద్రించబడాల్సిన అవసరం ఉంది. ధనవంతులకు ఎలాంటి చీకు చింతలు ఉండవని భావించడం కంటే మించిన సాధారణమైన తొంటరి పొరపాటు మరొకటి లేదు. పేదవాళ్ళు ఎలాగో అలాగే ధనికులు కూడా రోగాల బారిన పడతారు. అంత మాత్రమే కాకుండా పేదవాళ్లకు అసలు ఏమాత్రం తెలియని 100 రకాల చింతలు ధనవంతులకు ఉంటాయి. క్రీస్తు సేవకుడు ఐశ్వర్యములు కోరుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవి ఖచ్చితమైన చింతలు, అనిశ్చయమైన ఆదరణలు. అతడు ధనవంతుల కోసం ప్రార్థన చేయాలి. వారిని చూచి ఈర్ష్యపడకూడదు. ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభమో కదా. అన్నిటికన్నా ఎక్కువగా అతడు తనకు కలిగిన వాటితోనే తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. పరలోకంలో ధనము దాచుకున్నవాడే నిజమైన ధనవంతుడు. రోగం, మరణం ముసలి వాళ్లతో పాటు చిన్నవాళ్లకు కూడా వస్తాయి. చావసిద్ధమై ఉన్న ఒక కుమారుడి గురించి, అతని విషయమే చింత కలిగిన ఒక తండ్రి గురించి మనం చదువుతాం. పరిస్థితుల సహజ క్రమం తలక్రిందులవ్వడం మనం చూస్తాం. చిన్నవాడు పెద్దవారికి కాకుండా పెద్దవాడు చిన్నవాడికి పరిచారం చేయవలసి వచ్చింది. బిడ్డ కంటే ముందుగా తండ్రి కాదు, కన్న తండ్రి కంటే ముందు కొడుకే సమాధికి దగ్గరవుతున్నాడు. జ్ఞానము గలవాడు దీర్ఘాయుష్య మీద ఎన్నడూ ధైర్యంగా నమ్మకం పెట్టుకోడు. ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ముసలివాళ్ళు, బలహీనులు ఎలాగోలా నెట్టుకొస్తుంటే బలవంతులు, అందగాళ్ళు తరచుగా కొన్ని గంటల్లోనే కనుమరుగైపోవడం చూస్తున్నాం. దేవుణ్ణి కలుసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం, నిత్యత్వానికి సంబంధించిన దేనిని ప్రక్కన పెట్టకుండా ఏ క్షణంలోనైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవారిలా బ్రతకడమే ఏకైక నిజమైన జ్ఞానం. అలా జీవిస్తున్నప్పుడు మనం చిన్న వయసులో పోయిన ముసలివాళ్లంగా మరణించిన పెద్ద వ్యత్యాసం ఏముండదు. యేసు ప్రభువుతో జత చేయబడితే ఏ సందర్భంలోనైనా మనం సురక్షితంగా ఉన్నట్టే. ధ్యానం కోసం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలలో వ్రాయబడినట్టు వ్యాధి మరణాల నుంచి స్వేచ్ఛ అనేది ఒక క్రైస్తవుడికి భవిష్యత్తులో లభించే దీవెన. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మానవ పతనానికి సంబంధించిన పర్యవసానాలు అనుభవించక తప్పదు.